ఈరోజు పిల్లలకి స్నాక్స్లోకి గవ్వలు చేద్దాం అనుకుంటున్నానండి. గోధుమ పిండిలోకి కొంచెం సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాక కొంచెం బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. ఇలా బొంబాయి రవ్వ వేసుకుంటే గవ్వలు అనేవి గుల్లగా వస్తాయి అన్నమాట. పిండిని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం ముద్ద చేసుకుందాం. ఇది పిండిలా ముద్ద అయిన తర్వాత మనం కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాం. ముద్ద మనకి ఇలాగా మెత్తగా అవ్వాలి. చపాతీ పిండిలాగా మనం ఇలా ఒత్తుకోవాలి. ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టేసి నాననిద్దాం. ఇలా పిండి మెత్తగా నానిన తర్వాత మనం ఇట్లా చిన్న చిన్న బౌల్స్ తీసుకొని చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలి. ఇలా ఒకటి గవ్వలు చేసే చెక్క తీసుకొని చిన్న బౌల్స్ చేసుకుని మనం దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా గవ్వలు రెడీ అయిపోతాయండి. ఇలా రెడీ అయిన గవ్వలను ఒక ప్లేట్లో వేసుకొని నూనె పోసుకొని వేయించుకుందాం. ఇలా కళాయిలో ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పక్కన పావు కప్పు బెల్లం పట్టుకొని లేత పాకం వచ్చే వరకు దీన్ని పట్టుకుందాం. ఇలా పాకం పట్టుకునేటప్పుడు అందులో కొంచెం చిటికెడు సాల్ట్ను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇది చేసుకున్న గవ్వలు మనం ఇందాక పట్టుకున్న బెల్లం పాకాన్ని అందులో వేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఎంతో టేస్టీ అయిన బెల్లం గవ్వలు రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.